సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొంత సమయాన్ని మీరు ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బలలో పాలు పొందనేండుగా వాక్య పిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమయముకు నడిపించి సమయోచితాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరే నయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుకుందాం. మార్చి వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ ఎక్కి ఎర్ర సముద్రం మార్గమునగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరుద్ధముగా మాట్లాడి పాపం చేస్తాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొనమని. 8. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చెలవిచ్చను. 9. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఈ వాక్యాన్ని గత 2 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి నడిపించాడు. ఐగుప్తులో దేవుని ప్రజలు అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వెళుతూ వచ్చినప్పుడు వారు తమ దేవుడైన యెహోవా తట్టు తిరిగి వారు చేసిన పాపము నిమిత్తము, తిరుగుబాటు నిమిత్తము, ఆ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రవర్తన నిమిత్తము వారు క్షమాపణ వేడుకున్నారు, ప్రార్థన చేశారు, మూలుగుతూ వచ్చారు. ఆ పరిస్థితిలో దేవుడైన యెహోవా తమ ప్రజలైనటువంటి యూదా ఇశ్రాయేల్ ప్రజల యొక్క మనవి, వారి కష్టములు, వారి బాధలు, వారిని కష్టపెట్టిన వారన్నిటిని చూసి ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి నడిపించాడు. వారికి ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా వారు నడిపిస్తూ వచ్చినప్పుడు మార్గాయాసం చేత వారు ఏం చేసినారు? సొమ్మసిల్లిది. చాలా ఇక్కడ మనం చూస్తాం, చూడండి 4-5 వచనాలు చదవండి. వారు ఏదోము దేశంలో చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. చాలు. వారు ప్రయాణం జీవితంలో వారు అనుభవించింది తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ దుఃఖపడి కన్నీరు కార్చి
ఆ శ్రమకు తాళుకోలేక మొరపెట్టారు. ఇప్పుడు వెలుపటికి వచ్చినాక ఏమంటున్నారు? మార్గాయాసము చేత సొమ్మసిల్లి దేవుని సేవకునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, తలస్తున్నారు, యోచిస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మనం ఎట్లు చేస్తున్నాం? వాక్య ఫీల్డ్లో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అట్లు వారు మొదటి పాయింట్ ఇందులో దేవునికి విరుద్ధముగా ప్రజల యొక్క పాపము ఏం చూసాం మనము? దేవునికి విరుద్ధంగా ప్రజల యొక్క పాపమును మనం చూసామా? ఇప్పుడు మళ్ళీ చూడము. రెండవది, దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు. ఈనాడు మనం ఎట్లు మార్చేస్తున్నాం? మన తలంపు, మన క్రియలు, మన ప్రవర్తన ఎలాగున్నది? మూడవది, దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరోధముగా మాట్లాడిరి అనగా వారికి దేవదూతలు తినే ఆహారాన్ని వారి తమ ప్రజలైనటువంటి యూదా ఇశ్రాయేళ్లకు పెట్టినప్పుడు అది తినుకుంటూ ఏం చేసినారు? సవిసారము లేని ఆహారం అంటున్నారు. ఏమంటున్నారు? సవిసారము లేని ఆహారము అంటున్నారు. మన్నా ప్రభువైన క్రీస్తుకు సూచన. అయితే ఈ ప్రజలు ఎట్టు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తలస్తూ కొనసాగిస్తూ వచ్చినారో చూడండి. తర్వాత వీటన్నిటినీ దేవుడైన యెహోవా చూస్తూ వచ్చినాడు. 4వ పాయింట్, వారు పాపము చేసినారు కనుక, తిరుగుబాటు చేసినారు కనుక, వారు సనుక్కున్నారు కనుక అలాంటి ప్రజలను పాపములకు దేవుడు శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాపమునకు దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. ఏమని? తాపకరమైన సర్పములను వారి మధ్యకు పంపించాడు. ఎవరు? దేవుడే పంపించాడు, ఇంకెవరు కాదు. ఎవరైతే దేవుని సేవకునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ కొనసాగిస్తూ ఉన్నాడో అట్టి ప్రజలను తాపకరమైన విషసర్పములను పంపించి కాటు వేసి వారిని చంపింది దేవుడే. చూడండి 5వ వచనం, 6-7 వద్దండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఏం చేసినాడు? దేవుడే వారి మధ్యకు తాపకరమైన విషసర్పములను పంపించాడు. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. ఏం చేసినారు? ఆ విషసర్పములను పంపడం ద్వారా ఎవరైతే పాపము చేసినారో అట్టి వారిని హతం చేశాడు సర్పము కాటు ద్వారా. ఇంకా ఎవరైతే మిగిలితబడిన వారు ఉన్నారో వారు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి, అనగా దేవుడు ఏర్పాటు చేయబడిన సేవకుని దగ్గరికి వెళ్ళి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మేము యెహోవాకును నీకును విరోధముగా దేవునికి మీకును విరుద్ధంగా పాపం చేశాం కనుక ఆ పాపం ఏం చేస్తున్నారు? పాపము చేసినామని ఒప్పుకుంటున్నారు, నిజ స్థితిని తెలుసుకుంటున్నారు. మన జీవితంలో కూడా దేవునికి, దేవుని సేవకునికి, దేవుని సంఘానికి విరుద్ధంగా ఏదైనా తలంచినా, యోచించినా, క్రియేట్ చేసినా, మాట్లాడినా అది దేవుడు లెక్క పెడుతున్నాడని గ్రహించి ఏం చేయాలి? మనము క్షమాపణ వేడుకోవాలి. ఆ ప్రభువు క్షమాపణ వేడుకుంటే ప్రవక్త విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ ప్రవక్త వారి పక్షముగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడైన యెహోవా అన్నాడు వారితో, మోషేతో అన్నాడు, నీవు ఒక ఇత్తడి సర్పమును చేసి స్తంభం మీద పెట్టుము. ఏం చేయాలా? స్తంభం మీద పెట్టుము. ఆ విష సర్పము కరిచిన వారందరూ కూడా
నిదానించి ఆ స్తంభము పై విష సర్పము పై ఉన్నటువంటి ఆ నిదానించి చూసినప్పుడు వారి విషము వారిలో నుంచి రాకుండా వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు అని తెలియజేస్తూ వచ్చినప్పుడు వాడు ఆ విధంగా మోషే చేసినాడు. విష సర్పము స్తంభం మీద పెట్టాడు. పాపం సర్ప కాటు వేసినటువంటి వారందరూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన వారందరూ కూడా బాగుపడ్డారు. ఆ ఇత్తడి సర్పము మన ప్రియ ప్రభుకు సూచనగా ఉంటుంది. ఆ ప్రియ ప్రభు ఎవరైతే పాపం చేసినారో, ఎవరైతే సనుక్కున్నారో, ఎవరైతే తప్పులు పట్టారో, ఎవరైతే నేరం వేసినారో, సంవత్సరాలు కానటువంటి ఈ ఆహారం మేము తిని ఎంతవరకు ఈ విధంగా ఉండాలని మాట్లాడుతూ వచ్చినారో, అట్టి వారందరి విషయంలో ఏం చేసినారు? తిరిగి ఆ ప్రభు తట్టు నిదానించి చూసినప్పుడు వారు చేసిన పాపమును ఆ ప్రియ ప్రభు వెంటనే క్షమించి పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఇచ్చిపెట్టినాను, ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. కొందరు పాపం చేసిన వారిని శిక్షిస్తూ వచ్చినాడు. ఎవరు చెప్పండి? ఎవరు? మీకు తెలియజేస్తూ చెప్పామనుకోండి. దేవుని సేవకునికి, మందిరానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు శిక్షిస్తూ వచ్చాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఇంకా అహరోను, మిరియాము, గేహాజీ, ఆకాను, అవునా? తర్వాత సొదొమ కుమారాల పాపం యొక్క దాని స్థితిని కూడా తెలియజేస్తూ వచ్చినాడు. అయితే ఒక సంగతి మీకు తెలియజేస్తాను. ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలీయులు సర్పము కాటు వేసెను, వారికి విషము ఎక్కెను. ఎవరికి? ఎవరైతే పాపం చేసినారో ఆ పాపము చేసిన వారిని విష సర్పము కాటు చేసిన ద్వారా ఆ విషము ఎవరికి? వారికి విషము ఎక్కెను. ఈనాడు మనలను పాపము కాటు వేసెను. ఆ రోజు ఇశ్రాయేలీయులకు, ఈ దినం మనకు పాపము కాటు వేసెను. పాపం అనే విషయము మన నరాలకు ఎక్కి ఉన్నది. మనలో ఈనాడు సర్ప లక్షణములున్నవి. ఆదాము అవ్వలను ఆది సర్పము, వంకర సర్పము, ఘట సర్పము కాటు వేసింది కనుక వారిలోకి పాపము విషము ప్రవేశించింది. వారి పిల్లలమైన మనలోకి కూడా ఆ విషము ఎక్కెను. ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు ఏమైంది? జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్నారు. అర్థమైందిగా? కనుక ఆ వారిలో ఉన్నటువంటి పాపం విషము కాదు. చూడండి, సర్పం ఉంది. సర్పం పిల్లలకు విషం ఉంటుందా? ఉండదు అనుకుంటా. ఉంటుందా అక్క? ఉంటుందా? పాముకు ఎప్పుడైతే విషం ఉంటుందో పిల్లలకు కూడా విషం ఉంటుంది. ఆదాము అవ్వలకు పాపపు విషం ఉంది కనుక వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు నీవు నేను మనందరం కూడా పాపపు కాటు వేసిన వారుగా విష సర్పం మాలో ప్రవేశించింది కనుక వారిలోకి పాపము ప్రవేశించను. వారి పిల్లలమైన మనలోకి కూడా ఆ విషయము మనపై ఎక్కింది. కావున యేసు ప్రభు యూదా ఇశ్రాయేలు ప్రజలను అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడా లేదా? ఎక్కడుంది బైబిల్లో? మత్తయి సువార్త 23వ అధ్యాయము 31 నుంచి చదవండి. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలా తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. చాలు. చేసినారా? ఈ పని చేసినారా లేదా? చేశారు. కనుక అట్లు
బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. అవునా? అన్నాడా? ఎక్కడ చెప్పండి? 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందుట చూచి సర్ప సంతానమా, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసు పొందిన క్రియలు మీరు చేయండి. కనుక ఏం చేస్తున్నారు? మారు మనసు పొందకుండానే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండానే, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కోకుండానే అట్లే ఉంచి బాప్తిసం తీసుకుంటున్నారు. బాప్తిసం ఈమాల ముందుకు వస్తున్నారు. అవునా? చూడండి, హృదయాంతరంగా వెలిగినటువంటి ఈ ప్రవక్త దేవుని బిడ్డ అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను బాప్తిసం తీసుకుంటే మీరు పనులు శిక్షను తప్పించుకుంటారా? నరకాన్ని తప్పించుకుంటారా? ఎన్నటికీ కానే కాదు. మితమైన మారు మనసు ఇచ్చిన బాప్తిసము తీసుకోవాలి. చాలా మంది బాప్తిసం తీసుకున్నాం అని దాంతో వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలో? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? బాప్తిసము ఒక సమాధి కార్యక్రమం. ఏం కార్యక్రమం? సమాధి కార్యక్రమం. సమాధిలో ఎవరిని పెడతారు? చనిపోయిన వారిని సమాధి చేస్తారు. వాస్తవమా కాదా? అయితే మనము పాపముల కొరకు, అపరాధముల కొరకు, దోషముల కొరకు, మరి జన్మకర్మ పాపం చనిపోవాలి. మనం పూర్తిగా మనలో ప్రభువు నాలో నివాసం చేస్తున్నాడు, నేను కాదు అని ఎప్పుడైతే ఆ తీర్మానంకి వచ్చి మన జన్మకర్మ పాపం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు ఆ ప్రియ ప్రభు ఆయన మన కొరకు కార్చిన రక్తం ద్వారా, యేసు దేవుడు మన పాపముల కొరకు శిలువపై కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా, అవ్వా నేను జన్మకర్మ పాపములు కలిగిన వ్యక్తిని, నా పాపముల కొరకు మీరు శిలువలో పంచగాయములు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచావు, నమ్ముతున్నానని చెప్పి ఎందరైతే అంగీకరిస్తారో అట్టి వారికి పాప క్షమాపణ ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, మరి మరణంలోంచి జీవులోనికి నడిపిస్తాడు. అలాంటి వారు మారు మనసు ఇచ్చే బాప్తిసం తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకున్నారు కనుక నేను కూడా తీసుకుంటామని ముందుకు వస్తే ఏం జరుగుతుంది? మీరు నరక శిక్షను తప్పించుకోలేదు. అందుకంటే అది యోహాను, రాబో యుగ్రతను మీరు తప్పించుకొని బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. విన్నారా? చాలా మంది వారి పాపములు చేస్తూనే ఉంటారు, వాళ్ళు పాలు పొందుతూనే ఉంటారు, ఆరాధన చేస్తారు, అన్ని చేస్తారు. వారి అంతమేమవుతుంది? నిత్య శిక్ష తప్పించుకోన లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలీలు తాపకరమైన సర్పములు కరవగా అనేకులు చనిపోయిరి. ఏం చేయబడ్డారు? అనేకులు చనిపోయిరి. ఇది పాపములకు శిక్ష. అది ఏదనగా పాపము వలన వచ్చు జీతం ఏంటిది? మరణం. పాపము వల్ల వచ్చు జీతము మరణము. రోమా 6:23 మనం చూస్తాం. కనుక పాపము చేయవాడు ఎవడో వారికే మరణం, వారికే శిక్ష. చూడండి, తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు పాపం చేస్తే తల్లిదండ్రులు కాదు, ఎవరి పాపమును బట్టి వారిని దేవుడు శిక్షిస్తాడు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. మనుషులందరూ కూడా, సర్వలోకంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా దేవుని వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణము నందును. చూసావా? కుమారుడు పాపం చేస్తే కుమారుడు శిక్షింపబడతాడు, తల్లిదండ్రులు పాపం చేస్తే తల్లిదండ్రులు శిక్షింపబడతారు. అన్య సఫరులు ఇద్దరు పాపం చేసినారు కనుక శిక్షింపబడ్డారు. అక్కడే మరణము అయ్యారు. కనుక మన జీవితంలో తల్లి పాపము, తల్లికి తల్లి పాపం. చూడు 20 వచనం, అందులోనే 20 వచనం చూడండి. పాపము చేయువాడే మరణము నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదు
అని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతి చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చూసావా? కనుక ఎవరి పాపము బట్టి వారు శిక్ష విధింపబడుతున్నారు అనుకోనండి. మనం విశ్వాసులం, మనం దేవుని పిల్లలం. ఏమంటారు? దేవుని పిల్లలమైతే మన పిల్లలు దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలా? ఇంట్లో పండుకోమ టీవీ చూసుకుంటూ కూర్చోమనాలి. ఎవరు చెప్తారు? మన పిల్లలను వారి నిత్య జీవానికి వారసు కావాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పాప క్షమాపణ వెళ్ళాలంటే వారికి అనుకూలమైన సహవాసం చెల్తారు అనుకోనండి. వారు మారుమర్చి పొందే లక్షణాలు లేకపోతే ఏ దేశాలన్నీ కూడా తిరుగుతారు. అంతం ఏమైపోద్ది? మన పిల్లల విషయం మనకు బాధ్యత లేకపోతే, అందుకే బాల్యకాలంలోని ఈ చిన్న బిడ్డలను సండే స్కూల్లో వాక్యం ద్వారా పెంచాలి. అది వారు పశ్చాత్తాపడానికి సరైన మంచి మార్గం. అది పెద్దగా అయిన తర్వాత నేను చెప్తా వినడం లేదు, ఇక్కడ మీరు అక్కడ పోతారు, అక్కడ మీరు ఇక్కడ పోతారు అంటే ఏమన్నట్టు చెప్పండి? కనుక మన జీవితంలో దానికి కారణము తల్లిదండ్రులే, ఎవరో కాదు. వారి కనీసం ఎప్పుడైనా కన్నీటితో, పట్టుదలతో, భారముతో విసుగక ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి చూద్దాం. ఎంత చెప్పినా ఎంత కొట్టినా వింటలేరు, చేస్తూనే ఉంటారు. అంటే లాభమా? వారికి ఒక ఆత్మ రక్షింపబడాలంటే వారి కొరకు కన్నీరు కాచాలి. ప్రార్థన వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముతో కలిసి ఏం చేయాలా? భారముగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే వాళ్ళ కార్యం జరిగించి వాళ్ళని రక్షిస్తాడు. అంతేగాని ఇప్పుడు పెద్దలైనా నేను చెప్పినట్టు వినడం లేదంటే దానికి మనదే తప్పు. కనుక ఇంకా అవన్నీ మనం చూడం. మరణమును పాతాళ లోకమును ఆయన వశంలో ఉన్నాయి. కనుక ఎవరైతే పాపం చేసినారో ఆ పాపపు కాటు ద్వారా సర్పం ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరికి ఎట్లా వచ్చిందో, ఆదాము వలన బట్టి వాళ్ళు ఉన్న విష సర్పం మనలో, ఆ విషము మనలో కూడా ఉంది. కనుక అది కాటు, ఆ విషమును మనలో నుంచి వెళ్ళిపోవాలంటే నిదానించి ఆ ప్రభు వైపు చూడాలి. ఆ ప్రభు కాచిన రక్తం ద్వారా మన పాపాలు కడుక్కోవాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి. విన్నారా? అప్పుడు సర్పము కాడుతో ప్రజలందరూ చనిపోతూ ఉంటే ప్రజలైనారు ఏమన్నారంటే, ఇతరులు బ్రతికున్నటువంటి వారు మా కొరకు ప్రార్థన చేయండి, మేము నీకు దేవుని సేవకునికి దేవునికి విరుద్ధంగా పాపం చేసినాము, మా కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని క్షమించండి అని వారు క్షమాపణ అడుగుతున్నారు. వారు ఏమంటున్నారు? పాపమును బట్టి వారు క్షమాపణ కోరుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అందుకే ఎప్పుడైనా సరే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. విన్నారా? ఆ పాపములను ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదు. వాటి జోలికి వెళ్ళకూడదు అంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభుతో మోకాళ్ళ మీద మన జీవితం గడుపుతూ ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదవాలి. ఈ దినాల్లో వయసులు ముసలు ఒక్కతే అయిపోయారు. చేతగానోళ్ళు కూడా మోకాళ్ళ మీదకి ప్రార్థన అనగానే ఆమెను చెప్పరు, ఆమెను అనగానే ప్రార్థన చేయనగానే మోకాళ్ళ మీదకి రారు. బైబిల్ మోకాళ్ళ మీద కన్నీటితో భారంతో ప్రార్థన చేయాలా అనుదినం. శరీరాన్ని బట్టి బలహీనలేమో ఒకవేళ కూర్చొని చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ ఎవరొస్తున్న ఆ విధంగా చేయొచ్చా? యేసు ప్రభు చూడండి, అప్పుడప్పుడు ఫోటోలు వేస్తుంటారు. ఆయన ఈ దినాల్లో కార్పెట్స్ అవి ఉన్నాయి. ఆయన పర్వతంలో మీదకి వెళ్ళి ఏం చేసినాడు? అరణ్యంకి వెళ్ళి ఆయనకి ఏమన్నా బెడ్స్ ఉన్నాయా, షీట్స్ ఉన్నాయా, ఎక్కడంటే అక్కడ మోకరించాడు. లేదా ఇప్పుడైతే నేనున్న దినాల్లో అప్పుడున్న సేవకుడు అన్నవారు, మీకు నిద్ర రాకుండా ఉండాలంటే, మీరు ప్రార్థనలో గడపాలంటే ఏం చేయాలి? ఇసుక పోసుకొని ఇసుక మీద మోకాలు పెట్టి ప్రార్థన చేయండి అనేవారు. ఎంతసేపు ఉంటాను ఇసుక మీద? ఉంటావా? చూడండి. కనుక
మన జీవితంలో అలాంటి ప్రార్థనా జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒప్పుకొని ఏం చేస్తున్నారు? యెహోవాకు విరుద్ధంగాను నీకును పాపం చేశాం గనుక మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. దావీదు ఉన్నాడు అనుకోనండి. దావీదుకు తన నిజ స్థితిని చూపించాడు. ఎక్కడైతే పాపం చేసినాడో ఆ పాపం ప్రవక్త ద్వారా ఏం చేసినాడు? తెలియజేసినాడు. చేసినాడా లేదా? ఎంతమంది తెలుసు చెప్పండి? దావీదు పాపం చేస్తే ప్రవక్త ద్వారా తన పాపాన్ని బయలుపరిచాడు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. చూశావు? ఎప్పుడైనా సరే ఒక సంగతి మీకు తెలియజేస్తాను. ప్రవక్త మనకు సత్యవాక్యమును వాస్తవమైంది తెలియచేసినప్పుడు ప్రవక్తను తప్పులు పట్టద్దు, నేరం వేయద్దు. అది నీవు నేను మనం చేస్తే డైరెక్ట్ ఒప్పుకోవాలా, ప్రభు దగ్గర క్షమాపణ అడగాల. అంతేగాని దాన్ని కప్పిపెట్టి డైవర్ట్ చేసి ఇళ్ళ మీద రుద్ది వాళ్ళ మీద రుద్ది ఏం చేస్తాం? చేయలేదన్నట్టు యాక్షన్ చేస్తుంటాం. దేవుడు చూడ్డా మన పాపాన్ని? మన కూర్చుంటా లేస్తా పరుంటా మన చూడరా? దేవుడు తప్పకుండా చూస్తాడు. కనుక ఎప్పుడైనా సరే దావీదు నేను చేసిన పాపం చేశాను అన్నాడు ప్రవక్తతో. అనగానే ప్రవక్త వెంటనే అన్నాడు, దేవుడు నీ పాపములు క్షమించినాడు అన్నాడు. అవునా? వెంటనే క్షమాపణ పొందాడు. మళ్ళీ తిరిగి యథావిధిగా దేవునితో తన జీవితయాత్రను కొనసాగుతూ వచ్చినాడు. అటు పాపాత్మురాలు కూడా, అవునా, పాపాత్మురాలు కూడా ఏం చేసింది? తాను చేసిన పాపాలన్నింటినీ కూడా ఇంకా మానవులు ఎవరు క్షమించలేదు. యేసు ప్రభు ఒక్కడే క్షమిస్తాడు అనుకొని తాను తగ్గించుకొని ఆ ప్రభుని ఎంత ప్రేమించిందంటే ఇంత అంత కాదు, అంతగా దేవుని ప్రేమించింది. ఎవరు ప్రేమించారు? పాపాత్మురాలు ప్రేమించింది. లూకాసు వార్త చూడండి 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. చూడండి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములే తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను. ఆ అత్తరు వాటికి ఏం చేసింది? పూసింది. చూసావా ఎంత దీనురాలుగా చేపడ్డాది? ఎందుకంటే మానవులందరూ వారి హృదయముల నుంచి ఆమె యొక్క పేరు కొట్టేసినట్టుగా ఎవరు కూడా పేదరాలను ఎదురొచ్చి చెప్పలేదు. అందరు నిరాకరించారు. హృదయంలో నిరాకరించితే ఇంకా నా పాపమును బట్టి వీళ్ళిట్టు ప్రవర్తిస్తున్నారనే సంగతి తాను తెలుసుకొని ప్రభు ఒక్కడు మాత్రమే నా పాపాన్ని క్షమిస్తాడని ప్రభు దగ్గరికి వెళ్ళి 47-48 చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక. ఆమె చూడండి, ఈ పాపాత్మురాలు ఎట్లు ప్రేమించింది? విస్తారము. యేసు ప్రభువుని ఎట్లు ప్రేమించింది? విస్తారముగా ప్రేమించను. మన విశ్వాసముగా, సేవకులముగా, పరిశుద్ధముగా ఎంత ప్రేమిస్తున్నాం ఆయన చెప్పండి. ఆయన ఆశించిన రూపం మనకు వస్తుందా? వింటూ ఉన్నాము. ఇంత చక్కగా అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా మనకు తెలియచేస్తూ ఉంటే, మనం సరి చేసుకోకపోతే, మన జీవితం మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే ఆ తండ్రి దేవునికి సంతోషమా చెప్పండి. ఈ పాపాత్మాలు విసిగిపోయి ఏడ్చి ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేదు, ఆ ప్రభు చేస్తాడని ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ప్రభువుని ఎక్కువ చూడండి, దేవుని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడను. నీతో చెప్తున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పాడు. చూసావా, మన ప్రేమను బట్టి ఎంత ప్రేమిస్తున్నామో, ఎంత క్షమాపణ పొందుతున్నామో దాన్ని బట్టి మన ప్రవర్తన బట్టి మనం తెలుసుకోవాలి. అంతే, ఆయన అన్యాయం తీర్పు తీర్చేవాడు కాదు. 48 చూడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ప్రభు ఏమన్నాడు? ఆమె హృదయాంతర్యమును ఎరిగిన ప్రభు పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నానని గుర్తించి ఏం చేసినాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చూసావా, విస్తార పాపములు క్షమింపబడ్డాయి. మనం కూడా క్షమాపణ పొందాలంటే
నిజమైన భక్తి, విశ్వాసము, ప్రవర్తన, తలంపు, క్రియలు ఉండాలి. వేషధారణ జీవితం ఉండకూడదు. అతిక్రమము దాచిపెట్టకూడదు. దేవుడు చూస్తున్నట్టుగా ఉంటాడా? ఆయన దృష్టికి మనం ఏ పాపం చేసినా ఓపెన్గానే, చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా, చీకటి వెలుగు అని ఒకే రీతిగా ఉన్నది. కనుక మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత పశ్చాత్తాపడిన వీరికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. రక్షణ మార్గాన్ని మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కర్రబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున వారు బ్రతికిరి. అవునంటారా లేదా? చూడండి 8-9 వచనం, సంఖ్యాకాండము 8-9. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కర్వబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఏం చేసినారు? నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతికిరి. యెహోషువ 3వ అధ్యాయం 14 వచనం చదవండి. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేదాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఏం చేసినారు? ఆరిన నేలను వెళ్ళిపారు. ఆ దేవునికి అసాధ్యమైన కార్యములను ఆ యోర్దాను నది ఎలాంటిది? వడిగా ప్రవహించినది. సముద్రం వల్ల నిమ్మలంగా ఉండే కాదు, వడిగా ప్రవహించే నీళ్ళు. అంటే ఏంటి? మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కొండలు పెకిలింపగలిగిన ప్రవాహంతో కూడినటువంటి ప్రవాహంతో నది ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, వర్షాలు పడి అక్కడక్కడ ఎంత అనుకోకుండా కొట్టుకుపోయి పెద్ద పెద్ద భవనాలు సైతము, కార్లు సైతము ఆ గాలికి మరి తుఫానుకు మనుషులు కూడా ఎగిరిపోయి ఎంత బాధపడుతున్నారంటే అంత. కనుక అలాంటి నదిని ఏం చేసినాడు? ఆరిన నీళ్ళు చేశాడు. తన ప్రజలు దాటించేలాగా చేసినాడా లేదా? కనుక మనము ఈ లోకం అనే నదిని దాటాలంటే, పరలోకం రీచ్ కావాలంటే, పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలా? ప్రభు చెప్పినట్టుగా మనము ఎప్పుడైతే నడుస్తుంటామో ఈ యోర్దాను నదిని ఇక్కడ పాలు చేసి దాటినట్టుగా మనము చేయించి పరలోకానికి మనం నడిపిస్తూ వస్తాడు. అర్థమైందిగా? కనుక మనం ఎప్పుడైనా సరే వాక్యం వింటూ ఉండగానే నన్ను గురించే చెప్పినాడని బాధపడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం సరిచేసేదానికి నిజస్థితిని చూపిస్తాడు, కానీ పాపము చూపించి చంపడానికి కాదు దేవుడు. విన్నారా? వీళ్ళని పాపం చూపించి ఏం చేసినాడు? రక్షించినాడా లేదా? కనుక మన జీవితంలో మనం ఏ విధంగా లోకంలో కొనసాగుతున్నాం, దాని వాక్యంలో పరీక్షించుకొని సరిచేసుకొని బలలో యోగ్యంగా పాలు పొందాలి. అందరూ పాలు పొందడానికి వీల్లేదు. ఎవరైతే తమ నిజ స్థితిని తాము గుర్తించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే మారుమనసు పొందినారో అట్టి వారు బలలో పాలు పొందాలి. తక్కిన వారు మౌనంగా ఉండడము క్షేమం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తల్లి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నింటిని బట్టి మీకు వందనాలు. యుక్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు.
యోగ్యమైన బలిలో పాలు పొందడానికి కృపను యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.